రైతాంగానికి నమస్తలతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ప్రతిభా బయోటెక్, సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. మెరుగైన జీవనోపాధినిస్తున్న జీవాల పెంపకం, వ్యాపార సరళిలో పెంపకం చేపట్టి లాభాలు గడిస్తున్న కడప జిల్లా వాసి. రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయ పంట కట్టుజనుము, సున్నా పెట్టుబడితోనే వేల ఆదాయమంటున్న సిక్కోలు రైతులు. ఒక్కసారి పెట్టుబడితో ఏడాది పొడవునా దిగుబడులు, నిమ్మ సాగుతో సత్ఫలితాలు పొందుతున్న ప్రకాశం జిల్లా రైతు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, ప్రస్తుతం పంట పొలాల్లో చేయాల్సిన పనులు. తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలు, మేకల పెంపకం దినదినాభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు సంచార జాతుల వారికే పరిమితమైన వీటి పెంపకాన్ని ఇప్పుడు నిరుద్యోగులు కూడా చేపడుతున్నారు. వాణిజ్య సరళిలో పెంచి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గొర్రెలను స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో అంటే పూర్తిగా సాంద్ర పద్ధతిలోనూ, మేకలను పాక్షిక సాంద్ర పద్ధతిలో అంటే అటు షెడ్లలోనూ పెంచితే మంచి ఫలితాలు వస్తాయని క్షేత్రస్థాయి అనుభవాలు రుజువు చేస్తున్నాయి. అందుకే కడప జిల్లాకు చెందిన నరేందర్ యాదవ్ వెలివేటెడ్ షెడ్ విధానంలో 2.5 సంవత్సరాలుగా గొర్రెలను పెంచుతూ లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వాణిజ్య సరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ జీవాల పెంపకం. ఒకప్పుడు విస్తృత పద్ధతిలో ఆరుబయట పొలాలు, పచ్చిక బయలులో వీటి మేపు విధానం ఉండేది. కానీ ఇప్పుడు పచ్చిక బయలు తగ్గిపోవడం, వ్యవసాయం వ్యాపారంగా మారిపోవడంతో శివారు భూముల్లో తప్ప ఇప్పుడు ఆ అవకాశాలు లేవు. దీంతో దేశంలో జీవాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. డిమాండ్ మాత్రం నానాటికి పెరుగుతుంది. 2000వ సంవత్సరంలో కిలో 80 రూపాయలు మటన్ ధర ప్రస్తుతం 900 రూపాయలకు చేరుకుంది. ఏటా ధరల్లో గణనీయమైన వృద్ధి ఉండడంతో ఈ పరిశ్రమలోని లాభదాయకతను దృష్టిలో ఉంచుకొని ఇటీవల కాలంలో కొంతమంది రైతులు వాణిజ్య సరళిలో జీవాల పెంపకానికి ముందడుగు వేస్తున్నారు. అయితే ఈ రంగంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించినప్పుడే ఆశించిన ఫలితాలు పొందే వీలుందని తెలియజేస్తున్నారు కడప జిల్లా మైలవరం మండలం ఎం కంబాలదిన్న గ్రామానికి చెందిన వంగల నరేందర్ యాదవ్. 10 ఎకరాల పొలంలో నేను స్టాల్ ఫీడింగ్ మోడల్లో గొర్రెలు, పొట్టేళ్ల పెంపకం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నేను ప్రారంభంలో 200 గొర్రెలతో స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేసి ఈరోజు మధ్యన పొట్టేళ్ళు 3 సార్లు అమ్మినా కూడా నా దగ్గర ఇప్పుడు 600 గొర్రెలు మరియు పొట్టేళ్ళు తల్లులు పిల్లలు కలిసి ఉండడం జరిగింది. నేను ఎలివేటెడ్ షెడ్ ప్లాన్ చేసుకున్నాము. ఎలివేటెడ్ షెడ్లో ఏంటంటే అది ఏదైనా కూర్చున్న మలం కానీ మూత్రం కానీ ఆటోమేటిక్గా ఈ హోల్స్ ద్వారా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోవడం వల్ల వాటి మలం పైన మూత్రం పైన పండుకోకపోవడం వల్ల చాలా జబ్బులు దానికి తక్కువగా ఉంటాయి. అదేవిధంగా సమ్మర్లో వచ్చేసరికి జనరల్గా వచ్చే జబ్బులు ఏంటంటే డీహైడ్రేషన్ వస్తుంది. అంటే అవి నీళ్లు దండిగా తాగలేకపోవడము, తర్వాత సరైన నీళ్లు లేకపోవడం, వీటి వల్ల ఎక్కువ జబ్బులు వచ్చే పరిస్థితి ఉంటుంది. బాడీలో ఉండబడిన నీటి శాతం పూర్తిగా, అనిమల్లో ఉండబడిన నీటి శాతం పూర్తిగా తగ్గిపోతూ వస్తుంది. మేమేంటంటే శుభ్రమైన నీళ్లు ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్లీన్ చేసేటప్పుడు పట్టడం జరుగుతుంది. ఒకటి. రెండోది, మేము ఎక్కువ నీళ్లు తాగడానికి మనం ఏంటంటే ఎక్కువ శనగపట్టును తినిపిస్తాం. శనగపట్టు తినడం వల్ల ఎక్కువగా నీళ్లు తాగుతాయి. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల దానికి డీహైడ్రేషన్ వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఇంతేకాకుండా ఇప్పుడు ఈ శనగపట్టు కానీ తర్వాత ఒగుడు కానీ ఇవన్నీ తినాలంటే దానికి ఈటీ ఇంజెక్షన్ అంటే చిటుకు వ్యాధి అంటారు. చిటుకు వ్యాధి వచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. పొలంపైకి పోయే జీవాల వాళ్ళు ఖచ్చితంగా చిటుకు వ్యాధికి సంబంధించిన మందు ఉంటుంది, తర్వాత ఇంజెక్షన్ ఉంటుంది, అవన్నీ వేసుకోవాలా. జీవాల పోషణ అతి ముఖ్యమైనదే. పెంపకం లాభసాటిగా ఉండాలి అంటే వాటికి అందించే మేతతోనే ముడిపడి ఉంటుంది. అందుకే నరేందర్ యాదవ్ పలు రకాల గడ్డి రకాలను పెంచుతూ వాటిని గొర్రెలు, మేకలకు అందిస్తున్నారు. వీటితో పాటు మిశ్రమ దానా ఇస్తున్నారు. తద్వారా జీవాలు ఆరోగ్యంగా త్వరగా పెరగడంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. నా దగ్గర 2 రకాలైనటువంటి డ్రై ఫౌడర్ అంటే ఒట్టి గడ్డి, శనగల పొట్టు, తర్వాత శనక్కాయ గడ్డ 2 ఉంటాయి. అదేవిధంగా పచ్చిగడ్డిలోకి వస్తే నా దగ్గర 5 రకాల పచ్చిగడ్డి వెరైటీస్ ఉన్నాయి. పిల్లలకు, తర్వాత ఈనె తల్లులకు పిల్ల వేసర వేస్తాము. తర్వాత అవిసె ఉంది చిన్నపిల్లలకి. అంతేకాకుండా సూపర్ నేపియర్, బుల్లెట్ నేపియర్, ఈ 2 కూడా ఎంత తింటే అంత వేస్తాం మేము. సూపర్ నేపియర్, బుల్లెట్ నేపియర్ అనేది ఎక్కువ లార్జ్ స్కేల్లో మేము వేసుకున్నాము. అన్ని యానిమల్స్కు ఎంత తిన్నంత వేయడం జరుగుతుంది. అదేవిధంగా హై ప్రోటీన్స్ ఉండబడిన హెడ్జ్ లూసను నా దగ్గర ఒక వెరైటీ ఉంది. తర్వాత హై ప్రోటీన్ ఉండబడిన మల్బరీ
కూడా నా దగ్గర ఉండడం జరిగింది. ఆ విధంగా బ్యాలెన్స్ చేస్తూ మేము దాన ఇవ్వడం జరుగుతుంది. గొర్రెలకు కానీ పిల్లలకు కానీ ఏదన్నా సిక్ అనిమల్కి కానీ సిక్ అనిమల్ ఇమీడియట్గా దాన్ని షిఫ్ట్ చేసేసుకొని దాన్ని తగిన జాగ్రత్తలు తీసుకొని దానికి కావాల్సిన ఇంజెక్షన్స్ అన్నీ కూడా అర్జెంట్ అయినటువన్నీ కూడా మా దగ్గర పెట్టుకుంటాము. అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా ఉండబడిన మాకు వెటనరీ డాక్టర్స్ కానీ ఏడీ గారు కానీ వీళ్ళందరి సహకారం చాలా బాగా ఉంది. ఒక సైకిల్కి వచ్చేసి జనరల్గా రైతులు కొంతమంది చెప్తా ఉంటారు, ఏదో 1 2 6 నెలలకే మాకు ఈత ఈనింది అని చెప్పి చెప్తుంటారు. జనరల్గా 7 నుంచి 8 నెలలు పడుతుంది. ఈన తర్వాత మళ్ళీ కట్టడానికి ఫస్ట్ సారి హీట్కి వచ్చినప్పుడు కట్టకపోయినా రెండోసారి ఖచ్చితంగా కడుతుంది. అంటే 7 నెలలు మినిమం, 7 నెలల నుంచి 9 నెలల లోపల మనకు మళ్ళీ సెకండ్ ఇష్యూ వచ్చేస్తుంది. అంటే 2 సంవత్సరాలకు 3 ఇష్యూస్ కంపల్సరీ వస్తాయి. మా దగ్గర వచ్చేసి ఇప్పుడు మేజర్గా ఉండబడిన అనిమల్స్ అన్నీ కూడా నెల్లూరు బ్రౌన్, బల్లారి బ్రౌన్ అంటే లోకల్గా ఉండబడిన వెరైటీసే ఉన్నాయి. అంతేకాకుండా నేను 2-3 పిల్లలు పుట్టే బ్రీడ్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని పల్టాన్ నుంచి ఒక 4 ఫీమేల్స్, ఒక 2 మేల్స్ నారీ సువర్ణ వెరైటీ అనిమల్స్ తీసుకురావడం జరిగింది. నా దగ్గరకు వచ్చిన తర్వాత 2 కాకుండా 3-4 కూడా పిల్లలు ఇస్తూ ఉన్నాయి. అవి ఆ పొట్టేళ్లతో మన గొర్రెలను కూడా క్రాస్ చేయడం వల్ల మనకు కూడా ఒక 20% వరకు అనిమల్స్ డబుల్ కిడ్ వస్తున్నాయి. అది కొంతవరకు ఇంకా పూర్తిగా మెటీరియలైజ్ అవుతే మనం 20% నుంచి 30-40%కి తీసుకెళ్ళగలిగితే రైతులకు మరియు మాకు మాలాంటి గొర్రెలు కాపర్లకు అందరికి కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఉద్దేశంతో మేము దాని మీద కొంత ప్రయోగం చేస్తున్నాము. దానికి ఇక్కడ స్థానికంగా ఉండబడిన వెటరీ డాక్టర్స్, తర్వాత మా జేడీ గారు, ఏడీ గారు అందరూ కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. వాటికి కూడా మనం మన వాతావరణానికి సూట్ అవుతున్నాయి. అవి ఏమంటే అవి కొద్దిగా తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉండడం వల్ల మన రైతులు కొంత ఇదేదో సచ్చుగా ఉంటుంది, బాయిలర్ కోడ్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఫీలింగ్ ఉంది. అటువంటిది ఏం లేదు. మీట్ కూడా వాటికి చాలా టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఈ మధ్యకాలంలో మా దగ్గర మన పిల్లలు టేస్ట్ కూడా చేస్తే కూడా చాలా బాగుందని చెప్పినారు. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మెయిన్ 2 విషయాలు. ఒకటి వాటర్, సఫిషియెంట్ వాటర్, శుభ్రమైన నీళ్ళు జీవాలకు ఇవ్వడము. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి వీలైనంత వరకు ఈ పశు అభివృద్ధి చేసి, గొర్రెలు మేకలను అభివృద్ధి చేసి మన దేశంలో ఉండబడిన మాంసం కొరతను ప్రతి ఒక్కరూ సహాయ సహకారంతో మాంసం కొరతను తీర్చి మన దేశ ఘనతను చాటాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఖరీఫ్ వరి పంటలో వరుసగా వస్తున్న నష్టాలు, రబీ అపరాల పంటలకు చీడ పురుగుల బెడద వెరసి తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్న శ్రీకాకుళం జిల్లా రైతులకు వరప్రదాయంలా మారింది కట్టె జనుము పంట. పైసా పెట్టుబడి లేకుండా, ఎటువంటి ఎరువులు వాడకుండా వేల రూపాయల లాభాన్ని ఆర్జించి పెడుతోంది. దీంతో సిక్కోలు జిల్లాలో వందలాది మంది రైతులు ఈ పంటను పండిస్తూ నష్టాల నుంచి బయటపడుతున్నారు. పసుపు పువ్వులతో ప్రకృతి పరవశించేలా ఉన్న ఈ పంటని చూశారా? ఇదే కట్టె జనుము పంట. క్రోటలోరియా జునాసియా సన్హెంప్గా పిలువబడే ఈ కట్టె జనుము పంట రైతులకు సిరులు కురిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో కేవలం ఖరీఫ్కే నీరు అందుతుంది. ఇక రబీ పంటలైతే కేవలం బోర్లపైనే ఆధారపడి పండిస్తుంటారు. నీటి సౌకర్యం లేని రైతులు మినుము, పెసర, నువ్వులు వంటి ఆరుతడి పంటలు పండిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో ఖరీఫ్ వరి అంత ఆశాజనకంగా ఉండటం లేదు. తుఫాన్లతో భారీగా వరి పంటకు నష్టం జరుగుతోంది. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నష్టాలను పూడ్చుకుందామని రబీలో అపరాల పంటలైన మినుము, పెసర లాంటి పంటలను వేస్తే చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు రైతులు. ఎలాంటి ఖర్చు లేని కట్టె జనుమును ఎంచుకున్నారు పలాస మండలం రాజగోపాలపురం గ్రామ రైతులు. ప్రస్తుతం కాత దశలో ఉన్న ఈ పంట నుంచి మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో కూడా ధర బాగుండటంతో ఎలాంటి పెట్టుబడి లేకుండానే లాభాలను పొందే ఆస్కారం ఉందంటున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి పంట ఇక్కడ వేలాది ఎకరాల్లో మా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా పండిస్తున్నారు. ఇది క్రొటలేరియా జెన్సియా అంటారు దీని శాస్త్రనామం. ఫ్యాబేసి అరే లెగ్యుమినేస్ ఫ్యామిలీ. ఈ పంట విపరీతంగా సాగు చేయడానికి కారణం ఇది జీరో బేస్డ్ పాలేకర విధానంలో జీరో బేస్డ్ బడ్జెట్తో రైతులు
అతి తక్కువ ఖర్చుతో మంచి లాభాలు ఆర్జించడానికి చేస్తున్నటువంటి పంట ఇది. మనం సాధారణంగా మినుము పెసర ఈ కాలంలో వేస్తారు, రబీలో వేస్తే ఆ బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, ఎల్లో మొజాయిక్ తెగులు రావడం వల్ల ఈ మధ్యన అపరాలు లాస్ వస్తుంది. కాబట్టి ఇది కూడా ఏంటంటే ఈ కాయల్లో గింజలు అవుతాయి, ఈ గింజలు నూనెకి వెళ్తాయి అంటారు. మనం మిక్చర్లో కూడా తింటుంటాం, చిన్న గింజ కలుపుతారు. మార్కెటింగ్ చాలా బాగుంది ఇక్కడ మనకు నర్సనపేటలో మార్కెటింగ్ కానీ బరంపురం మార్కెట్లో కానీ ఇది కింటా 6,000 7,000 పలుకుతుంది. కాబట్టి రైతుకి చాలా లాభదాయకం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్లో ఇవి పచ్చిరొట్టగా వినియోగిస్తారు. ఈవెన్ బ్యారన్ ల్యాండ్ అంటే పెట్టేలు కాని ల్యాండ్లో కూడా ఇవి వేస్తే చక్కని పంట వస్తుంది. ఇటు జంతువుల నుండి ప్రొటెక్షన్, ఎటువంటి జంతువు మేకలు గొర్రెలు ఎటువంటి పశువులు కూడా మెయ్యవు, హాని చేయవు. మనకి ఈ పంట చాలా ఈజీ. మొలకెత్తడానికి విత్తనాలు మాత్రం 2 రోజులు నానబెట్టి వేయాలి, పదును ఉండాలి. ఖరీఫ్లో కంటే రబీలోనే ఇది చక్కగా మనకి దిగుబడులు ఎక్కువగా ఇస్తుంది. దీనిలో మొలకెత్తిన తర్వాత అసలు నీరు పెట్టకూడదు, ఎక్కువ నీరు పెడితే చచ్చిపోతాయి. కాబట్టి వర్షాధారం లేనటువంటి ఎక్కడ మనకి మిట్టు ప్రాంతాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఇప్పుడు అందరూ సాగు చేస్తున్నారు. రైతులు 50 మంది చుట్టుపక్కల పలాస మండలం వివిధ గ్రామాల్లో విపరీతంగా ఈ పంట పండించడం జరుగుతుంది. కారణం రైతుకి మినిమం మనకి 7 క్వింటాలు 5 క్వింటాలు మామూలుగా అవుతాయి. 7 క్వింటాలు అయినా కింటా 7,000 చేతి 7,7 50,000 వస్తాయి. అసలు జీరో బేస్డ్ ఏమీ మదుపు పెట్టిన అవసరం లేదు, ఎరువులు వేయని అవసరం లేదు, నీరు పెట్టకూడదు, నీరు లేకపోయినా పండుతాయి. ఈవెన్ ధాన్యం రేటు లేని ఈ సందర్భంలో వాటర్ ఉన్నప్పుడు కూడా ఇన్నాళ్ళు ఇదంతా వరి మాగాని రబీ పండించేవాళ్ళు. ఇప్పుడు రబీ మానేసి ఈ కొట్లేరియా జిన్సే, దీన్ని కట్టి జనుము అని కూడా అంటారు. మన నర్సనపేట అన్ని ఏరియాలో సాధారణ లోకల్ పేరు ఏంటంటే కట్టి జనుము. మన పలాస మండలంలో దీనికి ఏమని పిలుస్తారంటే రైతులు తెట్టంగి అనే నామకరణంతో పిలుస్తుంటారు. ఇది ఖరీఫ్లో అయితే ఎంటకంటే దున్నేసి కలిగి దున్నడం వలన భూమి సారవంతం అవుతుంది. ఇప్పుడు రబీలో ఏంటంటే రూపాయి ఖర్చు లేకుండా విత్తనాలే 150 లెక్క మేము గవర్నమెంట్ కొంత సప్లై చేసింది, ప్రైవేట్గా కూడా కొన్నాం, కేజీ 150 లెక్క కొన్నాం. మేము దాదాపు ఇక్కడ 2 ఎకరాలు సాగు చేస్తున్నాం. అందరూ కలిపి 1000 ఎకరాల్లో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ సాగు చేస్తున్నారు. చాలా లాభదాయకం. ఇవేంటంటే కాయలు వస్తాయి దీనిలో. ఈ కాయలు ఏంటంటే కాయల్లో గింజలు ఉంటాయి. ఆ గింజలు అప్పుడు కొట్టేసి గింజలు ఇచ్చి సపరేట్ చేస్తే గింజల రేటు మంచి రేటు ఉంది, 65-75 ఇలా పలుకుతుంది. విత్తనాలకు కూడా చాలా మంది చుట్టుపక్కల రైతులు విత్తనాలు ఉంచుకుంటున్నారు. ఎందుకంటే 150 రూపాయలు అంటే ఖర్చుతో కూడుకుంది. కాబట్టి విత్తనాలు తయారు చేసి తామే విత్తనాలు రైతులే సొంతంగా విత్తనాలు స్టాక్ చేసుకొని అప్పుడు వేస్తున్నారు. కాబట్టి ఇంత విస్తీర్ణంలో ఈ పంట సాగు చేయడానికి అవకాశం వచ్చింది. ఇది అద్భుతమైన పంట. మనకి ఖరీఫ్లో నీరు లేకపోయినప్పుడు కూడా రబీలో పండించవచ్చు. మరి లాభదాయకం, రూపాయి ఖర్చు ఉండదు. మీరు 7 బస్తాలు అయినా కానీ 49-50 మినిమం ఖర్చు ఏమీ లేకుండా 50,000 40 నుండి 50,000 రైతులు లాభంగా పొందొచ్చు. అందుకోసమే ఇంత విస్తీర్ణంగా పండిస్తున్నారు ఇక్కడ రైతులు. మిగతా పంటలతో పోలిస్తే రబీలోకి ఇది చాలా అనువైన పంట. మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయి చౌడు శాతం పెరిగిపోతోంది. పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చిరొట్ట పంటలను పెంచి నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు. పశువుల ఎరువు లభ్యత తక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చిరొట్ట పైర్ల సాగు రైతుకు సులభమైన మార్గం. దీర్ఘకాలం పాటు రైతులకు ఫలసాయాన్నిచ్చే పండ్ల తోటల్లో నిమ్మ ఒకటి. నాటిన 4వ సంవత్సరం నుంచి ఆర్థికంగా అంది వచ్చే నిమ్మలో మొదట 3 సంవత్సరాలు రైతులు అంతర పంటల ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు గత 10 ఏళ్లుగా నిమ్మ తోటలో మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. దృఢంగా ఆరోగ్యంగా పెరిగిన ఈ నిమ్మ తోట వయసు 10 సంవత్సరాలు. నేల నల్లరేగడి నిమ్మ చెట్లను నిశితంగా పరిశీలిస్తూ ఇటుగా వస్తున్న ఈ రైతు పశ్చిమ గోదావరి జిల్లా కనిగిరి మండలం చాకిరాల గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి. 20 ఏళ్లుగా వ్యవసాయంలో అనుభవం ఉన్న ఈయన గతంలో కంది, మినుము, పొగాకు లాంటి పంటలు పండించేవారు. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల్లో దిగుబడులు పెద్దగా రాకపోయేది. వచ్చిన మార్కెట్లో ధరలు పలికేది కాదు. దీంతో తనకున్న 4 ఎకరాల్లో నిమ్మ తోటలను నాటారు. ఎకరాకు 100 మొక్కల చొప్పున 4 ఎకరాలకు 400 మొక్కలను నాటారు. అయితే నాటిన 3వ ఏటనే దిగుబడి ప్రారంభమైన
4వ ఏడాది నుంచి అధిక దిగుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు అన్నీ పోను ఏడాదికి 4 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు. నేను 4 ఎకరాల నిమ్మ తోట ఎంచుకున్నాను. ఈ వేరే పంటలు వేస్తుంటే నాకు గిట్టుబాటు కాక నిమ్మ మొక్క నాటాము. ఎకరాకు వచ్చేసి 100 మొక్కలు పట్టాయి. హార్టికల్చర్లో ఇచ్చారు మొక్కలు, సబ్సిడీ ఇచ్చారు. మొక్కకు 20 అడుగులు పెట్టేసి గుంత వచ్చేసి 2 అడుగులు తీసి దాంట్లో ఏరు తెగులు తగలకుండా గుళికలు, సోర్ పాస్పెట్, ఆర్గానిక్ ఎరువు వేశాము. 3వ సంవత్సరము పెట్టుబడి మట్టుకు వచ్చేది. 4వ సంవత్సరం నుంచి బాగానే వస్తున్నాయి. ఎకరానికి 50,000 ఖర్చు అయినా ఒక 50,000 లక్ష వస్తున్నాయి. డ్రిప్ కూడా వేశాము. ఎకరానికి 10,000 రూపాయలు మనం ఇస్తే సబ్సిడీ 90% వచ్చేది. ఇప్పటికి నాటి 10 సంవత్సరాలైంది. కాపు వచ్చిన కాడి నుంచి ఎరువు వేయటం గాని, మందు కొట్టడం గాని, ఆర్గానిక్ ఎరువు ప్రతి ఒక్కటి చేయడం జరుగుతుంది. కోత పిందె దశ నుంచి కాయ తయారయ్యే రోజులు 100 నుంచి 120, 130 రోజులు తయారవుతుంది. తెగులు ఏదన్నా వస్తే మంగు అలాంటివి 50 రోజుల నుంచి 100 రోజుల్లోపే ఏదైనా కోత దశలో ముందే మందు కొట్టుకోవడం జరుగుతుంది. దానికి బ్లైటాక్స్, మోనో మందు కొట్టుకుంటే ఏమి ఇబ్బంది లేకుండా ఉంటది. ఈ సంవత్సరం వచ్చేసరికి పెట్టుబడి పోను కూడా 2-3 లక్షల ఆదాయం వరకు వస్తుంది. వర్షాకాలం వచ్చేసరికి రేటు తగ్గిపోయి కేజీ 2 రూపాయలు అట్లా ఉంటున్నది. ఎండాకాలం వచ్చేసరికి కేజీ 45, 50 అట్లా అమ్ముతున్నది. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు. ఎకరానికి 1,00,000 రూపాయలు ఎట్టన మిగులుతాయి పెట్టుబడి పోను కొడక. ఈ కాయ కొయ్యటానికి 200 ఖర్చు అవుతుంది. 2 బస్తాలు కోస్తారు. 2 బస్తాలు వచ్చేసరికి 1 కింట అవుతుంది. కింటాకు వచ్చేసి 200 ఖర్చు అవుతుంది. ఈ కాయ కనిగిరి లెమన్ కొట్టుకు చేరిస్తే అక్కడి నుంచి చెన్నై, బెంగళూరు ప్యాకింగ్ చేసి వెళ్తాయి. ఏడాదికి ఎకరాకు పెట్టుబడి 50,000 అవుతోంది. దిగుబడి 4 ఎకరాలకు 200 బస్తాల నిమ్మకాయలు వస్తాయి. వచ్చిన దిగుబడిని కదిరి మార్కెట్లో అమ్ముతున్న ఈ రైతు అన్ని ఖర్చులు పోను ఎకరాకు 1,00,000 రూపాయల నికర ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 32 నుండి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుండి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలను వేసుకోవాలి. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో వరిలో ఆరుతడి పద్ధతులను పాటించాలి. ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వలన వరిలో ఆకునల్లి, కంకినల్లి ఆశించే అవకాశం ఉంది. నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో సుడిదోమ గమనించడమైనది. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత పరిస్థితులు వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు నత్రజని ఎరువులను వేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. పొలం నుండి నీటిని తీసివేయాలి. ప్లాంటోమైసిన్ 0.2 గ్రాములు ప్లస్ కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా అగ్రిమైసిన్ 0.4 గ్రాములు ప్లస్ కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కాండం తొలుచు పురుగు సోకుటకు అనుకూలం. ముందస్తు నివారణ చర్యలలో భాగంగా వరి నాటిన 15 రోజులకు ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3G గుళికలను ప్రధాన పొలంలో చల్లుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగుతో పాటు ఉల్లికోడును కూడా నివారించవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో జింక్ ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం. నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు
బ్లీచింగ్ పొడి 4 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేటట్టు పొయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో మేడిస్ ఆకుమాడు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు 0.4 మిల్లీలీటర్ల క్లోరాట్రినిలిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కిలో సున్నాన్ని 9 కిలోల ఇసుకలో కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవలెను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో మారుక మచ్చల పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 0.75 మిల్లీలీటర్ల నొవాల్యురాన్తో పాటు 1 మిల్లీలీటరు డైక్లోరోవాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుతం కందిలో శనగపచ్చ పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు శనగపచ్చ పురుగు లార్వాలను తినుటకు అనుగుణంగా ఎకరాకు 10 నుండి 15 పక్షి స్థావరాలను ఏర్పరచాలి. వీటితో పాటు శనగపచ్చ పురుగుల ఉనికిని గమనించుటకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు గ్రుడ్లు తొలిదశ లార్వాల నివారణకు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వేరుశెనగలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఇసోసైక్లోసేరం 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చాలా చోట్ల పొగాకు లద్దె పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు క్లోరాట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. టిక్కా ఆకుమచ్చ తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు టెబ్యూకొనజోల్ 1 మిల్లీలీటరు లేదా క్లోరోథాలోనిల్ 2 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు నువ్వుల పంటలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నువ్వులో నానుడి కుళ్ళు తెగులు కూడా అక్కడక్కడ ఆశించినట్లు గుర్తించారు. దీని నివారణకు మ్యాంకోజెబ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.